చూడండి ఇలా క్రాస్గా ఉన్న వైపున బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చుట్టూ ఇలా నీట్గా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. షోల్డర్ పైన కుట్టు కోసం అలాగే ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ని మళ్ళీ మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. లోతు మిడిల్ ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని ఇటువైపు అటువైపు కుట్టులో కలిపేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం చూడండి ఉక్స్ పార్ట్ వైపు నుండే చూసుకోవాలి. షోల్డర్ కుట్టు మనం బ్లౌజ్ పైన మార్క్ చేసుకున్నాం, ఈ మార్కింగ్ పైన పెట్టి ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ చూసుకోవాలి. ఇలా ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయొచ్చు కదా. ఉక్స్ పట్టి కాజా పట్టి మార్కింగ్ కోసం ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచు కింద వైపుకి మార్కింగ్ వేసుకొని 4 ఉక్స్ల దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుండి ఇక్కడ కింద వైపున మెయిన్ డాట్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. మనం కుట్టు కోసం మార్కింగ్ చేసుకున్న దానిపైన పెట్టేలా చూసుకోవాలి. కింద వైపున ఒక మార్కింగ్ వేసుకోవాలి. సైడ్ లెంత్ మార్క్ చేసుకోవడానికి మనం షేప్ పట్టి కుట్టు వేసుకుంటాం కదా, చంక కుట్టు దగ్గర నుండి షేప్ పట్టి వరకు ఇలా చూసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసుకోవాలి కుట్టు కోసం. ఈ కుట్టు దగ్గర నుండి స్ట్రైట్గా ఇలా పట్టుకోవాలి. ఈ కుట్టుకి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టి కింద వైపుకి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి. మెయిన్ డాట్ మార్కింగ్ కోసం ఈ మార్కింగ్ దగ్గర నుండి 3.5 ఇంచులకి ఇలా మార్క్ చేస్తున్నాను. తర్వాత మిడిల్లో 2.5 ఇంచులు. మీరు కావాలంటే ఇంకొక 1/2 ఇంచు పెంచైనా తీసుకోవచ్చు. పొడవేమో 2.5 ఇంచులు. ఇటువైపున డాట్ కోసం మనం టేప్ పట్టేలా చూసుకోవాలి. 1/2 కిలో మార్కింగ్ వేసుకోవాలి. ఈ డాట్ పొడవు 2.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత మిడిల్ డాట్ కోసం ఇలా చూసుకోవాలి. ఒకసారి డాట్కి మిడిల్లో లెంత్ ఒక 1.5 ఇంచు ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఈ 2 డాట్స్ని కలుపుకుంటూ ఒకసారి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి ఇలా క్రాస్గా పట్టి చూసుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర నుండి సైడ్ డాట్ వరకు ఇలా క్రాస్గా చూసుకొని క్రాస్ దగ్గర మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. సైడ్కి ఎక్స్ట్రా కొంచెం క్లాత్ మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు లేదంటే 3/5 ఇంచుకైనా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఈ క్లాత్ అనేది కొంచెం పెంచాలి. ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ అయినా పెంచి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి స్టార్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూపించండి అక్క అని అడుగుతున్నారు. ఇక్కడ నుండి 3.5 లేదంటే 3.5 ఇంచులకైనా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. స్టార్ నెక్ ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం డీప్ కావాలన్నా కూడా ఇలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ డౌన్ దగ్గర నుండి ఒక 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి పైకి. తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుండి స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచ్ మార్కింగ్కి ఇలా కలిపేసుకోవాలి. చూడండి నార్మల్గా ఇది స్టార్ నెక్ ఇలా అయినా కుట్టు వేసుకోవచ్చు. లేదంటే మనం ఒక 1/2 ఇంచు ఇక్కడ ఈ డౌన్ దగ్గర ఇలా పెంచి కూడా తీసుకోవచ్చు షేప్ కోసం. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇటువైపుకి సైడ్ కుట్ల దగ్గర మార్క్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మీకు అర్థం కావడం కోసం ఇక్కడ మార్క్ చేసి చూపిస్తారు. చూడండి ఇక్కడ ఒక మార్కింగ్, తర్వాత సైడ్ డాట్ కోసం కూడా ఇలా మార్క్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా బ్లౌజ్ కట్ చేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ దగ్గర కట్టించుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చంక కుట్టు దగ్గర అలాగే ఈ డాట్స్ అన్నీ ఇలా కట్టించుకొని పెట్టుకోవాలి. ఓకే అండి, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.